ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానని చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా సేపు మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసి ఈ జోన్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ విధంగా బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ కి డిట్రేస్మెంట్ అనేది అవ్వలేదండి. ఇక్కడ లో నుంచి హై వరకు మనం ఫిబ్ వేస్తే 50% జోన్ అనేది ఇక్కడికి వస్తుంది. 50% జోన్ అనేది నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. అలాగే లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసి ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు BTS తీసుకుపోయి ఉంటారు. ఎందుకంటే ఫాస్ట్ బయింగ్ ఉంది కాబట్టి రేపు విధంగా బయింగ్ సైడ్ అనేది మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి. కాబట్టి మనము ప్లాట్ ఓపెనింగ్ లో మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. అలాగే ఈ రీట్రేస్మెంట్ జోన్ కిందకి మార్కెట్ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళకి మంచి రీట్రేస్మెంట్ అవుతుంది. అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి మీరు ఖచ్చితంగా డ్రా చేయండి. ఈ లెవెల్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తున్నాను. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఈ రీట్రేస్మెంట్ జోన్ పైకి అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి వెళ్ళాలి. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఈ రీట్రేస్మెంట్ జోన్ ముందే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసినాం అనుకోండి సెల్లింగ్ సైడ్, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇది బ్రేక్ కాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ బ్రేక్ అనేది అయిందండి. ఒక విక్ క్యాండిల్ గిట ఫామ్ అయింది. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి రీట్రేస్మెంట్ మీద మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అలాగే 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదో చూద్దాము. ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఇవి డ్రా అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ అనేది చేయలేకపోయింది మార్కెట్. అలాగే ఇక్కడ మీకు ఈ రెసిస్టెన్స్ కిందికి రాగానే మార్కెట్ అనేది సెల్లింగ్ లోకి వచ్చేసింది. నేను ఆల్రెడీ మీకు నిన్న టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను డౌన్ సైడ్ అనేది వ్యూ అనేది ఉందని చెప్పేసి. మీకు వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఇప్పటివరకు మీకు బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అంటే ఏంటో తెలియకపోతే వెళ్ళి వీడియో అనేది చూడండి. నా ఛానల్లో అప్లోడ్ అనేది చేశాను ఫుల్ లెంత్ వీడియో. చూస్తే మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.